తులారాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 మే మాసంలో తులారాశి వాళ్ళ ఫలాఫలాలు, ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీనరాశిలో సంచారము, గురువు గారు మిథున రాశిలో సంచారము, రాహు కుంభంలో సంచారము, కేతు సింహ రాశిలో సంచారము. అలానే కుజుడు మే 11వ తేదీ మీనరాశి నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక శుక్రుడు మే 14వ తేదీ వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక సూర్యుడు మే 15వ తేదీ మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అలానే బుధుడు కూడా మే 15వ తేదీ మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా తులారాశి వాళ్ళకి ముఖ్యంగా గత 2 మాసాల నుంచి ఎక్కువ సమస్యలని ఫేస్ చేస్తూ వస్తున్నారు. ఎస్పెషలీ భార్యాభర్తల మధ్య ఒత్తిడులు, మీరు అనుకున్న పనులన్నీ కూడా సరిగ్గా చేయలేకపోవడం లాంటిది. అలానే కొంతమందికి ఆర్థిక వ్యవహారాల్లో నష్టాలు కలిగించి ఉంటుంది ఈ గత 2 మాసాల నుంచి. అలానే సంతానం వలన ఇబ్బందులు, అలానే గ్యాస్ట్రిక్ లాంటివి సమస్యలు, స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు మీరు చాలా ఫేస్ చేస్తూ వస్తున్నారు. ఎస్పెషలీ మ్యారేజ్ లైఫ్‌లో, మ్యారేజ్‌కి సంబంధించిన విషయాలలో, అంటే దాంపత్య సుఖానికి సంబంధించిన విషయాలలో చాలా ఒడిదుడుకులు. అలానే ఈ ఏప్రిల్ మాసం అయితే చాలా అంతవరకు ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయండి. అలానే అప్పులు చేయవలసిన ప్రమేయాలు కూడా మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. డబ్బు అనేది సరిగ్గా ఉండలేకపోవడం అనేది, అలానే ఖర్చులు ఎ ఎట్లా ఖర్చవుతుందో అర్థం కాని పరిస్థితుల్లో మీరు ఉండడానికి ఆస్కారాలుంటాయి. అలానే ర్యాష్‌గా మాట్లాడడము, అలానే కౌటుంబిక విషయాలలో చిన్న చిన్న కలహాలు లాంటివి, అంటే గొడవలు లాంటివి మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు ఈ తులారాశి వాళ్ళు. అయితే ఈ 2026 మే మాసంలో ఏదైనా మార్పులు ఉందా అని చూసుకున్నట్లు గనుకైతే, ముఖ్యంగా ఈ మే మాసంలో మే 14వ తేదీ వరకు ఈ ఒక శుక్ర బలం అనేది మీకు చాలా బాగుంటుంది. అలానే మే 14వ తేదీ తర్వాత కూడా శుక్రుడు గురువుతో కలిసి నవమ స్థానంలో సంచారం చేయడం అనేది, ఇది కూడా చాలా మంచి ప్రయోజకరమైన అంశము. అంటే ఈ ఒక మాసం మొత్తం కూడా మీకు శుక్ర బలం తోడుగా ఉండబోతుంది. అలానే కుజ బలం కూడా మీకు తోడుగా ఉండబోతుంది ఈ ఒక మాసంలో. అలానే శని బలము, అలానే గురుబలం కూడా మీకు ఉండబోతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న ఇబ్బందులు క్రమేణంగా, అంటే మే 11వ తేదీ తర్వాత క్రమేణంగా అవి తగ్గుముఖమయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉంటాయి. అలానే మీరు ప్రయాణాలు చేయవలసిన ప్రమేయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఒక మాసంలో తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకోవడం లాంటిది, లేదా ప్రయాణాలు, ఏదైనా ఒక ప్రయాణం అనేది ఈ ఒక మాసంలో చేయడానికి అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది. అలానే ఈ ఒక మే 14వ తేదీ తర్వాత ఆర్థిక విషయాలలో కూడా చాలా అభివృద్ధిగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా అలానే ఉండబోతుంది. ఎందుకంటే లాభాధిపతి అయిన సూర్యుడు మే 15వ తేదీ తర్వాత అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు. ఆకస్మికంగా మీకు లబ్ధి అనేది రాబోతుంది. అలానే ఖర్చులు కూడా అలానే ఉండబోతుంది. ఖర్చులు కూడా మీకు ఎక్కువగా ఉండబోతుంది. అలానే మిత్రులతో కొంచెం విభేదాలు తలెత్తే సూచనలు లాంటివి కనిపిస్తూ ఉంటుంది ఈ ఒక మాసంలో. అంటే మిత్రుల నుంచి ఏదైనా ఇబ్బందులు లాంటిది, లేదా వాళ్ళతో ఆర్గ్యుమెంట్ లాంటిది, ఇలాంటివి. అలానే ఎక్సెస్ ఆఫ్ హీట్ అనేది కూడా ఈ ఒక మాసంలో కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి. గత 2 మాసాల నుంచి ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య కొంచెం అన్యోన్యత పెరుగుతుంది. స్త్రీ సుఖం లభిస్తుంది పురుషులకి. అలానే తీర్థక్షేత్రాల దర్శనాలు, కొత్త మిత్రులు పరిచయం అవడం లాంటిది కూడా ఈ ఒక మాసంలో మీరు చూడబోతున్నారు. అంటే మొత్తానికి కొంచెం బాగుంది తులారాశి వాళ్ళకి అని చెప్పుకోవచ్చు. మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు ఈ ఒక మాసం మొత్తం కూడా మంచి స్థానాలలో సంచారం చేస్తూ మీకు శుభ ఫలితాన్ని కలిగిస్తున్నాడు అని అర్థం. ఇది గోచార ఫలితాలు మాత్రమే. గోచారంలో ఈ గ్రహస్థితి ఇలా ఉండబోతుంది, ఇలాంటి ఫలితాలని చెప్పుకోవడం జరుగుతుంది. తులారాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండవు. జన్మ జాతకం చాలా ముఖ్యమైనది. జాతకంలో ఉన్న మనం పుట్టిన సమయము, ఏదైతే మనం పుట్టి ఉంటామో, భూమికి వస్తామో ఆ సమయానికి గ్రహగతులు బాగలేదు అంటే, సో ఆ కర్మ అనేది ఎక్కువగా ఫేస్ చేయాలి. మెయిన్ పంచమాధిపతి, నవమాధిపతి, దశమాధిపతి,
ద్వితీయాధిపతి, లాభాధిపతి వీళ్ళు బాలేకుండా ఉన్నట్లు గనక అయితే మన జాతకరీత్యా కొంచెం కర్మ అనేది మనం ఫేస్ చేయక తప్పదు. బట్ ఆ కర్మని తగ్గించాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఓం నమః శివాయ ఈ మంత్రం గనక రోజుకి 10 జపమాలలు మీరు చేసుకుంటే 10 జపమాలు అంటే ఒక జపమాలలో 108 ఉంటాయి కౌంటింగ్. 10 జపమాల అంటే 1080 టైమ్స్ కంపల్సరీ మీరు రోజు చేసుకున్నట్లు గనకైతే ప్రతిరోజు కొన్ని సంవత్సరాలు చేసుకున్నట్లు గనకైతే ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు రిపీటెడ్‌గా మీరు వెళ్తే అప్పుడు ఆ కార్మిక్ అనేది కాస్త తగ్గి కొంచెం ఉపశమనం కలిగిస్తుంది. ఇది తప్ప మీరు ఎన్ని జెమ్ స్టోన్‌లు పెట్టుకున్నా, మీరు ఎన్ని సరాలు పెట్టుకున్నా సో ఇవన్నీ పని చేయదు. దీన్ని వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జాతకంలో దోషాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ కార్మిక్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఫేస్ చేయక తప్పదు. ఇంకొకసారి చెప్తున్నాను. జాతకరీత్యా చెడు మంచి గ్రహాలు ఉండరండి. మన జాతకరీత్యా మనం పుట్టినప్పుడు ఆ లగ్నానికి బట్టి ఏదైనా పాపగ్రహాలు నెగెటివ్ ఇంపాక్ట్ చూపించినప్పుడు వాళ్ళ దశాభుక్తి వచ్చినప్పుడు సరైన పరిహారాలు చేసుకోవడానికి కూడా వాళ్ళు అవకాశం ఇవ్వరు. దీన్ని గుర్తించండి. సో జాతకం చాలా ముఖ్యమైనది. మొత్తానికి తులారాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో కాస్త అభివృద్ధిదాయకంగా ఉండబోతుంది. మొత్తానికి తులారాశి వాళ్ళకి గత మాసంలో ఏర్పడిన కొన్ని ఇబ్బందులు, ఇరిటేషన్, స్ట్రెస్ఫుల్ లైఫ్ కొంచెం తగ్గి కొంచెం ప్రశాంతత నెలకొంటుందని చెప్పుకోవచ్చు. అంటే సప్తమాధిపతి కుజుడు 6వ స్థానంలో శనితో కలిసి సంచారం చేశారు. సో గత మాసంలో అలానే మార్చ్ మాసంలో పంచమ స్థానంలో గ్రహాల ఒక సంఖ్య బాగా స్ట్రెస్ఫుల్ లైఫ్ని మీరు ఫేస్ చేశారు. కాస్త ఈ మే మాసంలో వాటి నుంచి బయటపడతారు అని అర్థం. ఇది మీ జాతకరీత్యా గనక మంచి పీరియడ్ జరుగుతూ ఉంటే ఇది ఇంకా కొంచెం గోచరంలో ఉంటున్న గ్రహస్థితి మంచిగా సహాయం చేస్తుంది. ఒకవేళ జాతకరీత్యా మీ గ్రహదశాలు బాగా లేకుండా ఉంటే ఈ గోచారంలో ఉన్న ఎంత బాగున్నప్పటికీ ఒక 20% మంచి ఫలితాలు ఇస్తుంది. దీన్ని గుర్తించండి. ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా కృష్ణుణ్ణి ఆరాధించండి. భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో 108 ప్రదక్షిణాలు ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అంటూ అలానే 108 ఎరుపు రంగుల పూలతో ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క పువ్వుని అక్కడ పెట్టి చూడండి. ఒక 11 మంగళవారాలు మీరు సుబ్రహ్మణ్య స్వామికి ఇది చేయండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని మనస్పర్ధలు ఉన్నా తగ్గుతాయండి. ఇలాంటివి చేయాలి తప్ప ఏదో ఆన్లైన్ పూజలు ఇట్లాంటివి పని చేయవండి. మనం చేసే ప్రయత్నాల పూర్వకంగా మనమే కష్టపడి పరిహారాలు చేసుకుంటే దానికి రిజల్ట్ అనేది, ఫలితాంశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే తప్పనిసరిగా మహాలక్ష్మిని ఆరాధించడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో ఎవరికైనా నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.